అందరికీ నమస్కారం. నేను మీ ఉష, రెసిపీ విత్ ఉష. ఈరోజైతే బంగాళదుంప వేపుడు చేసి చూపించబోతున్నాను. భలే రుచిగా ఉంటుందండి. సింపుల్గా అయితే చేసి చూపించబోతున్నాను. కావలసిన పదార్థాలు: ఉడికించుకున్న బంగాళదుంపని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చిన్నులపాయలు, పచ్చిమిరపకాయలు 2 తీసుకుని సన్న చిలుకలుగా కట్ చేసుకున్నాను. పెద్ద ఉల్లిపాయలు 2 సన్నగా కట్ చేసుకున్నాను. కరివేపాకు, పోపు దినుసులు, ఎండుమిరపకాయ, పసుపు, ధనియాల పొడి, ఉప్పు, కారం. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు ఉడికించుకున్నాం కదా బంగాళదుంపలు, సన్నగా కట్ చేసుకున్నాం. అందులోకి ఒక చిటికెడు పసుపు అయితే వేసుకోవాలి. 1/2 స్పూన్ సాల్టు, కారం 1 టేబుల్ స్పూను. ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు వేసాం కదా, ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఇది సింపుల్గా ఉంటుంది కానీ ఫ్రై అయితే చాలా బాగుంటుంది. బంగాళదుంపలు మీరు ఎప్పుడు ట్రై చేసి కూడా ఉండరు, ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా ఉప్పు, కారం మొత్తం ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్నాం కదా, పక్కకైతే పెట్టేసుకోవాలి. అయితే స్టవ్ వెలిగించుకొని కడాయి అయితే పెట్టుకోవాలి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలి. నూనె అయితే వేడైపోయింది. ఇప్పుడైతే పోపు దినుసులు అయితే వేసేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసుకోవాలి. అలాగే 2 ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయ చీలికలు వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక చిటికెడు పసుపు, ఒక చిటికెడంతా ఉప్పు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్క సప్పగా లేకుండా కొంచెం ఉప్పుగా ఉంటుంది, అందుకని ఉప్పు వేసాము. ఇది ఆప్షనల్ మాత్రమేనండి. వేసుకొని ఉల్లిపాయలు దోరగా వేగేంత వరకు వేసుకోవాలి. ఉల్లిపాయలు అయితే ఇలా వేగిపోయినాయి కదండి. ఇప్పుడైతే ఇందులోకి కరివేపాకు అయితే వేసేసుకోవాలి. వేసుకొని ఎలా అయితే కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి దంచి పెట్టుకున్న చిన్నులపాయల రబ్బలు అయితే వేసేసుకోవాలి. వేసుకొని వీటి కూడా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలన్నీ వేగిపోయినాయి కదండి. ఇప్పుడు ఇందులోకి ఉప్పు, కారం కలిపి పెట్టుకున్నాం కదా బంగాళదుంప ముక్కలన్నీ వేసేసుకోవాలి. ఈ ఉల్లిపాయలోకి బంగాళదుంప మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇది చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మనం ఇంట్లో ఉన్న వాటితో ఎక్కువ మసాలాలు లేకుండా ఇలా అయితే మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా అయితే ఒకసారి కలిపి ఒక 2 నిమిషాలు మూత అయితే పెట్టుకుందాము. తర్వాత మూత తీసి చూపిస్తున్నాను. ఇప్పుడైతే ఒకసారి గరిటెతో కలుపుకున్నాము. ఇప్పుడు ఇందులోకి ఒక చిటికెడు ధనియాల పొడి అయితే వేసుకోవాలి. వేసుకుని ఇది మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఒక్క నిమిషం ఇలా కలిపేసుకుని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. మన బంగాళదుంప ఫ్రై అయితే రెడీ అయిపోయింది. వెరీ సింపుల్గా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. సింపుల్గా బంగాళదుంప ఫ్రై అనేది అయిపోతుంది. ఇది అన్నంలోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏదైనా రెసిపీ కావాలంటే కామెంట్ సెక్షన్లో అడగండి. మరొక రెసిపీతో మీ ముందు ఉంటాను. రెసిపీ విత్ ఉషా.